నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. కొత్త రేషన్ కార్డుల జారీపై గ్రామాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు. గ్రామ సభలో రేషన్ కార్డులపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 26న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి అర్హులందరికీ అందే వరకు కొనసాగిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సామాజిక ఆర్థిక సర్వే, ప్రజాపాలన దరఖాస్తులు, కులగణనతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డుల జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇవ్వాలని నిర్ణయించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు.